ఒకప్పుడు థియేటర్లో బొమ్మ ఎన్ని రోజులు ఎక్కువ ఆడితే సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఓపెనింగ్స్ను బట్టి సినిమా హిట్టా ఫట్టా అని తేల్చేస్తున్నారు. కలెక్షన్స్ ఎంత రాబడితే సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. ప్రస్తుత రోజుల్లో సినిమా రిజల్ట్ను పక్కన పెడితే ఒక హీరో స్టార్డమ్కు కొలమానం సినిమా విడుదలైనప్పుడు తొలి రోజు వచ్చే వసూళ్లేనని చెప్పాలి. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతానికి ప్రభాస్ కంటే పెద్ద స్టార్ ఇండియాలో లేడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఓపెనింగ్స్ విషయంలో ప్రభాస్ను కొట్టేవాడే లేడు. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో సలార్ హైయెస్ట్ గ్రాసర్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆదిపురుష్ కూడా 140 కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకుముందు సాహో, బాహుబలి 2 సినిమాలు వరుసగా 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకున్నాయి. మొత్తంగా 4 సినిమాలతో 100 కోట్ల ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేశాడు ప్రభాస్. ఇక బాహుబలి నుంచి సలార్ వరకు వరుసగా 6 సార్లు 200 కోట్ల గ్రాస్ రాబట్టిన హీరోగా మరో రికార్డు అందుకున్నాడు ప్రభాస్. అలాగే మరో హిస్టరీ క్రియేట్ చేశాడు. వరుసగా 5 సినిమాలతో 300 కోట్లు కొల్లగొట్టిన హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటికే బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాలు 300 కోట్ల క్లబ్లో ఉండగా ఇప్పుడు సలార్ కూడా ఈ క్లబ్లో ఎంటర్ అయింది. దీంతో సౌత్ ఇండియాలో వరుసగా 5 సినిమాలతో 300 కోట్లు రాబట్టిన ఏకైక హీరోగా నిలిచాడు ప్రభాస్. ఈ బాక్సాఫీస్ ఫిగర్ని కొలమానంగా తీసుకుంటే సౌత్తో పాటు ఇండియాలో ప్రభాస్తే టాప్ ప్లేస్ అని చెప్పాలి. వరుసగా 3 ఫ్లాప్స్ ఇచ్చాడు. ఇక ప్రభాస్ పనైపోయిందంటూ కామెంట్ చేసిన వారికి సలార్తో సమాధానం చెప్పాడు ప్రభాస్. తన కటౌట్కి సరైన సినిమా పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాడు. నెక్స్ట్ రాబోతున్న సలార్ పార్ట్ 2, కల్కి, స్పిరిట్ సినిమాలు ప్రభాస్ క్రేజ్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడం పక్కా.